తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒక వృద్ధురాలు అంటే 116 సంవత్సరాల వృద్ధురాలు అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలకి కాలిబాటకుండా కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆమె అచంచలమైనటువంటి భక్తిని ఆమెను చాటుకునే ప్రయత్నం చేశారు. సాధారణంగా మనము ఈ వయసు అంటే 40-50 సంవత్సరాల్లోనే తిరుమలకి నడిచి వెళ్ళాలా అంటే దాదాపుగా 4-5 గంటల పాటు కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా రకాల అవస్థలు ఇబ్బందులు ఉంటాయి. అలసిపోతారు. అంటే ఇప్పుడున్న ఫుడ్ కావచ్చు, లేదంటే బలమైనటువంటి శక్తి లేకుండా పోయిన కారణంగా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనారోగ్య కారణం ఇట్లా రకరకాల. కానీ ఆ మహాతల్లి 116 సంవత్సరాల్లో భగవంతుని దర్శనం కోసం అది కాలిబాటకుండా నడుచుకుంటూ వెళ్ళి మొక్కులు చెల్లించుకోవాలనేది ప్రధానంగా ఆమె కోరిక. అందువల్లనే ఆమె నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను నొప్పించి వాళ్ళతో పాటు కూడా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఎవ్వరికి అసాధ్యం. అసలు దాదాపు 116 సంవత్సరాల్లో మామూలుగా నడవాలంటేనే ఇబ్బంది, అసలు నడవలేరు, బెడ్కే పరిమితం అయిపోతూ ఉంటారు. కానీ ఆనాటి తల్లి, ఆనాటి మహాతల్లి 116 సంవత్సరాల వయసులో తిరుమలకు వచ్చి ఇక్కడి నుంచి కూడా నడుచుకుంటూ తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని దాని తర్వాత తిరుగు ప్రయాణం అవడం జరిగింది క్షేమంగా, సురక్షితంగా. అయితే ఇది గ్రహించినటువంటి టీటీడీ యాజమాన్యం చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు మరికొంతమంది అధికారులు వీళ్ళందరూ కూడా ఆ మహాతల్లికి, ఎందుకంటే 116 సంవత్సరాల్లో ఆమె అచంచల భక్తితో తిరుమలకు వచ్చిన సందర్భంగా భగవంతుని దర్శనం, ఎందుకంటే ఆలయం లోపల మహాలఘు దర్శనం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకందరికీ కూడా చాలా దగ్గరికి వెళ్ళి చూసేటటువంటి అవకాశం అయితే ఉండదు. మరి 116 సంవత్సరాల్లో ఆమె ఆలయం లోపలికి వెళ్ళిన సందర్భంలో భగవంతుని కూడా స్పష్టంగా చూసేటటువంటి అవకాశం ఆమెకు ఆ జనాల్లో దొరికే అవకాశం అయితే లేదు. ఒకవేళ చూడాలన్నా కూడా ఆ సందర్భంలోనే ఆ క్షణకాలంలోనే అది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా బయటికి పంపించేస్తారు. ఒకవేళ వీళ్ళు చూడాలన్నా కూడా అంత దూరంలో స్వామివారిని అయినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఒక నిర్ణయం తీసుకుని ఆమెకి సంతృప్తికరమైన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఇవాళ ఉదయం ఆమెకి విఐపి ప్రోటోకాల్ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రోటోకాల్ దర్శనంలో టీటీడీ చైర్మన్ గారు దగ్గరుండి వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేయించి చైర్మన్ కార్యాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ 116 సంవత్సరాల ఆమెతో పాటు మిగిలిన వాళ్ళకి కూడా దర్శనం కల్పించడం జరిగింది. ఆలయంలో స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనంతో పాటు కూడా దర్శనం చేయించి పంపించారు. నిజంగా ఆమెను చూస్తా అంటే అసలుకి మామూలు మాటలతో రాలేదు. ఆ వయసులో ఆ మహాతల్లి భగవంతుని చివరి చూపు కోసం ఆమె వచ్చింది. చూడొచ్చు మీరు ఆ విజువల్స్ అన్నింటినీ కూడా ఎంత అద్భుతంగా ఆమె నడుచుకుంటూ వెళ్ళడం, కానీ దాని తర్వాత స్వామిని దర్శనం చేసుకోవడం, దాని తర్వాత టీటీడీ కూడా ఆమెకి ఆ వయసులో తిరుమలకు వచ్చినటువంటి ఆ తల్లికి, నిండైనటువంటి తల్లికి 116 సంవత్సరాలు. సో ఆమెకి దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయడం ఒక చరిత్రగానే మనం చెప్పచ్చు.